హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమ్మ కిచెన్. ఈరోజు సింపుల్గా ఈజీగా ఆంధ్ర స్టైల్లో రాయలసీమ దొండకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేద్దాం. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, తరిగిన అల్లం, తరిగిన ఎండు కొబ్బరి, ఒక మిక్సర్ తీసుకొని తరిగిన ఎండు కొబ్బరి, తరిగిన అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీరను వేసి కూడా ఇలా పేస్ట్ చేసుకోవాలి. తరిగిన టొమాటోస్, తరిగిన ఆనియన్స్, దొండకాయలని ఇలా వాష్ చేసుకున్నాక ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మనం పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఇలా వేపుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఇలా వేపుకోవాలి. ఇప్పుడు అందులోకి తరిగిన ఆనియన్స్ని వేసి ఇలా వేపుకుంటూ ఉండాలి. తరిగిన టొమాటోస్ వేసి ఇలా వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఒక 2 మినిట్స్ ఆ పేస్ట్ని ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందులోకి పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకున్న దొండకాయని వేసి ఆ పచ్చిమిర్చి మసాలా అంతా ఈ దొండకాయ బాగా పట్టేంత వరకు వేపుకుంటూ ఉండాలి. ఈ దొండకాయలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా మనం ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తరువాత టూ ఆర్ 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దొండకాయలు బాగా మెత్తగా ఉడకడానికి వాటర్ ఎక్కువ అవసరం కాబట్టి నేనైతే ఇక్కడ 3 కప్స్ని వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా మనం మధ్యలో ఒకసారి ఈ దొండకాయలు ఉడికేటప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా దొండకాయ మసాలా కర్రీ రెడీ ఫ్రెండ్స్.